అందరికీ జై హింద్, జై భారత్, వందే మాత్రం అండి. 2019 ఫిబ్రవరి 14న జరిగిన ఈ పాకిస్తాన్ ఉగ్ర దాడి మేము చాలా బాధాకర విషయం. అందులో 44 మంది జవాన్లు, భారతదేశానికి చెందిన మా జవాన్లు కోల్పోయారు సార్. కోల్పోయారు. మాకు బాధగా ఉంది. ఎవరితో చెప్పాలి మా బాధ? మా కన్నీళ్ళు ఎవరితో చెప్పుకోవాలి? ఇదే రోజున ఒక వ్యాలంటైన్స్ డే అని చెప్పి ఎప్పటి నుంచో జరుపుకుంటూ వస్తున్నారా, దాన్ని మన భారతదేశం ఖండించి అవాయిడ్ చేయడానికి ఈ బ్లాక్ డే రోజున మన భారత జవాన్లు 44 మంది జవాన్లు షహీద్ అయిన కారణంగా మేము ఇది తరతరాలుగా మరో తరాలుగా ఈరోజు మాకే కాదు, రేపు మా పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా ఇది ఒక బ్లాక్ డే, ఒక విషాదకరమైన రోజు అని చెప్పి గొప్పగా ఇది ఒక స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవంలాగే ఈ బ్లాక్ డే కూడా ఒక శక్తివంతమైన రోజుగా జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి అందరినీ. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై జవాన్, జై కిసాన్, 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 జై జవాన్, జై కిసాన్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వందే మాతరం, వందే మాతరం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్. ఇలా క్లోజ్గా వచ్చేయండి.